కుమారుడా ఆత్మనాథుడా మిమ్ము మేము ఆరాధిస్తున్నా. గోరల కాపరి జీవనాథుడా నిన్ను మేము ఆరాధిస్తున్నా. హల్లెలూయా 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 ఆమేన్. తండ్రి దేవా స్నేహనాథుడా నిన్ను మేము ఆరాధిస్తున్నా. పరిశుద్ధాత్ముడా జీవాత్ని నిన్ను మేము ఆరాధిస్తున్నా. ఆరాధిస్తున్నా మేము ఆరాధిస్తున్నా. హల్లెలూయా ఆమేన్. ఆరాధిస్తున్నా మేము ఆరాధిస్తున్నా. హల్లెలూయా ఆమేన్. పరిశుద్ధ పరమా దివ్య ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారము కలుగునుగాక. పరిశుద్ధ పరమా దివ్య ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారము కలుగునుగాక. పరిశుద్ధ పరమా దివ్య ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారము కలుగునుగాక. హల్లెలూయా హల్లెలూయా. అబ్బా తండ్రి యేసు నామములో ఆంధ్ర తెలంగాణ రాష్ట్రములో ఉన్న ప్రతి ఒక్కరిని లోకమంతటా మా తెలుగు మాట్లాడినటువంటి ప్రతి ఒక్కరిని ఈ ఆరాధనలోనికి సమర్పిస్తూ ప్రార్థిస్తున్నాము. అబ్బా తండ్రి యేసు నామములో పరిశుద్ధ రక్తముతో వారందరినీ కడిగి పవిత్రపరచినందుకు మీకే వందనము, మీకే స్తోత్రము. హల్లెలూయా. అబ్బా తండ్రి యేసు నామములో వారందరినీ వారి యొక్క జీవితములో ఉన్నత సమస్యలపై, వారి కుటుంబాలపై, వారి ప్రతి ఒక్కరిపై పవిత్ర ఆత్మను పంపించినందుకు మీకే వందనము, మీకే స్తోత్రము, మీకే మహిమ. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. పునీత యోహాన్ గారు రాసిన సువార్త 6వ అధ్యాయము 37 నుండి దైవ వచనములు. నా తండ్రి నా కోసకు ప్రతివాడు నా యొద్దకు వచ్చును, వానిని నేను ఎన్నడను త్రోసివేయను. ఏలైనా నేను పరలోకము నుండి దిగి వచ్చినది నన్ను పంపిన వానిని చిత్తమును నెరవేర్చుటే కానీ నా ఇష్టానుసారము చేయుటకు కాదు. ఆయన నాకు ఒప్పగినది ఏదియు పోగొట్టుకొనక అంతిమ దినమున దానిని లేపుటయే నన్ను పంపిన వాని చిత్తము. కుమారుని చూచి విశ్వసించు ప్రతివాడు నిత్య జీవమును పొందుటయే నా తండ్రి చిత్తము. అంతిమ దినమున నేను వానిని లేపుదను అని సమాధానము ఇచ్చెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. క్రీస్తు నాథుని యందు మిక్కిలి ప్రియమైనటువంటి బిడ్డలారా, ఈరోజు మనం అందరము మృదుల పండుగ జరుపుకుంటున్నాను. ఈ సమయంలో దేవుడు మనకిచ్చినటువంటి సువార్త భాగము, సువిశేష భాగము యోహాన్ సువార్త 6వ అధ్యాయం 37 నుండి ఉన్న దైవవచనములే. ఈ వాక్యాన్ని ధ్యానం చేసినప్పుడు దేవుడు మనకిచ్చినటువంటి వాక్య వివరణలు ఒకసారి మనము రాసుకుంటాము. మత్తాయి 18:14 వాక్యము, మరియు యోహాన్ సువార్త 10వ అధ్యాయం 10వ వాక్యము, హెజెకీయేలు గ్రంథము 33వ అధ్యాయం 11 మరియు 13 మరియు 16వ వచనము,
బారూకు 2వ అధ్యాయం 17-18 వచనములు, రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 9వ వాక్యము, కీర్తన 23 అధ్యాయం 4 మరియు 6వ వాక్యము, ఫలోమనేసునాని గ్రంథం 3వ అధ్యాయము 1వ వాక్యము, 3వ వాక్యము మరియు 9వ వాక్యము, యెషయా గ్రంథం 6వ అధ్యాయం 1, 5, 6, 7 వచనములు, మరియు మత్తాయి గారు రాసిన సువార్త 16వ అధ్యాయం 19వ వాక్యము, యోహాను సువార్త 8వ అధ్యాయం 7 మరియు 9, 10, 11 వాక్యములు, మత్తాయి సువార్త 9వ అధ్యాయం 2వ వాక్యము, హెజెకియేలు గ్రంథం 18వ అధ్యాయం 30, 31 మరియు 32 వాక్యములు, రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 9 మరియు 10వ వాక్యములు, మరియు కీర్తన 119 అధ్యాయం 26వ వాక్యము, కీర్తన 16వ అధ్యాయం 8వ వాక్యము, మరియు 1 పేతురు 5వ అధ్యాయం 6, 7, ఫలోమనేసునాని గ్రంథం 1వ అధ్యాయం 7వ వాక్యము. ఈ వాక్యములన్నీ మనం చదివినప్పుడు దేవుని యొక్క స్పందన, ఆ ప్రభు యొక్క ఆత్మ గురించి, ఆ దేవుడు కోరుకున్నటువంటి ఒక్కటిగా ఉండటానికి ఉన్న వరము, మనమందరము ప్రభు యొక్క ఆ రాజ్యములో, దేవుని రాజ్యములో అందరూ ఏకీభవించి ఉండాలని ప్రభు కోరిగా ఆ సంకల్పము పూర్తి చేసినటువంటి వచన భాగములే ఈనాటి సువార్త ద్వారా మనకు దేవుడు అనుగ్రహించేది. మొట్టమొదటిగా మనం చదువుతాం యోహాను సువార్త 6వ అధ్యాయం 37వ వాక్యము, 6:37. నా తండ్రి నాకు ఒసగు ప్రతివాడును నా యొద్దకు వచ్చును, నా యొద్దకు వచ్చు వానిని నేను ఏనాడును త్రోసివేయును. నా తండ్రి నాకు ఒసగువాడు నా దగ్గరికి వచ్చును, నా దగ్గరికి వచ్చిన వారిని నేనెన్నడను త్రోసివేయును. ఇది కుమారుడైన యేసు ప్రభు చెప్పినటువంటి కార్యాలు. ఇక్కడ 3 కార్యాలు, 3 వ్యక్తులను గురించి మనకు సువార్తకుడైన యోహాను సువార్తకుడు తెలియజేస్తున్న. ఒకటి తండ్రి, తండ్రి జీవమిచ్చే ప్రతి ఒక్కరు, అది 2వ వారు. 3వది యేసయ్య. యేసయ్యక రాకడకున్న ఉద్దేశం అక్కడ తెలియజేస్తున్నాం. తండ్రి చిత్త ప్రకారం ప్రతి ఒక్కరిని రక్షించి తిరిగి తండ్రి యొక్క భవనములో చేర్చాలి. అందుకే యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వాక్యములో ప్రభువు తెలియచేసేది ఏమిటండి? యోహాను సువార్త 10:10. దొంగవాడు దొంగలిచ్చుటకు, హత్య చేయుటకును, నాశము చేయుటకును మాత్రమే వచ్చును. నేను జీవమును నిచ్చుటకును, దానిని సమృద్ధిగా ఇచ్చుటకును వచ్చి ఉన్నాను. దేవుడు యేసయ్య వచ్చినట్టు రాకడకు ఉద్దేశం అది జీవం ఇచ్చుటకు, అది సమృద్ధిగా ఇవ్వటానికి. అయితే దొంగవాడు దొంగలించుటకు, నాశం చేయుటకు, హత్య చేయుటకు వచ్చి ఉన్నాడు. ఆయన సైతాను లోకములోనికి ఇదిగో దేవుడు తన ఆత్మను పంపించారు. అందుకు తండ్రి చిత్తం ఏమిటి అని యోహాను సువార్త 6వ అధ్యాయం మనకు తెలియచేస్తున్నాం. 38, 39. యోహాను సువార్త 6:38, 39. ఏలయనా నేను పరలోకము నుండి దిగి వచ్చినది నన్ను పంపిన వానిని చిత్తము నెరవేర్చుటకే కాని నా ఇష్టానుసారము చేయుటకు కాదు. అప్పుడు యేసయ్య అంటున్నారు, నేను వచ్చేది అందరికీ జీవం ఇవ్వటానికి. ఆ తండ్రి దేవుడు నిన్ను పంపించేది నా ఇష్టం చేయటానికి కాదు, మరియు ఆయన ఇష్టం నెరవేర్చడానికి. ఎప్పుడు ఆ తండ్రి చిత్తం ఏమిటి అని 39వ వాక్యం చూస్తాము. ఆయన నాకు ఒసగిన ఏదియు పోగొట్టుకొనక అంతిమ దినమున దానిని లేపుడే నన్ను పంపిన వాని చిత్తము. అంతిమ దినము అందరూ ఒక్కటిగా ప్రభు దగ్గరే ఉండాలి. అది తండ్రి దేవుని యొక్క సంకల్పము, చిత్తము. అది తండ్రి దేవుని యొక్క బిల్లు, లేకపోతే హితము. ఆ తండ్రి దేవుని హితము ఫలోమనేసునాని గ్రంథం 1వ అధ్యాయము 7వ వాక్యములో తెలియచేస్తున్నాం. ఫలోమనేసునాని గ్రంథం 1వ అధ్యాయం 7వ వాక్యము. అక్కడే ప్రభు చదువు.
దేవుని ఆత్మము ప్రపంచమంతటిని ఆవరించి ఉన్నది. దేవుని ఆత్మ ప్రపంచమంతట ఆవరించి ఉన్నది. అది ఈ లోకమంతటిని ఒక్కటిగా ఐక్యపరచుచున్నది. నరుడు పలుకు ప్రతి పలుకులు ఆ ఆత్మకు తెలియను. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు నరుడు పలుకు ప్రతి పలుకులు ఆత్మకు తెలియను. ఇప్పుడు తండ్రి దేవునికి చిత్తము ప్రతి ఒక్కరు ఒక్కటిగా ఐక్యముగా ఉండి ఒక్కటిగా ఐక్యపరచటానికి ఆ తండ్రి దేవుడు తన కుమారుని లోకానికి పంపించేది. కాబట్టి ప్రియులారా, మన జీవితంలో ఈ లోక జీవితం ముగించి మనం పరలోకానికి వెళ్ళడానికి సిద్ధపడినటువంటి వారమే. మనం అక్కడే మన గమ్యము. అందుకు ఫ్రీ సభ ఈరోజు మృదుల స్మరణ పండుగ కొనియాడిన సమయంలో మన జీవితంలో గుర్తు చేయాలి. ఆరాధన క్రమంలో ఈ ఫ్రీ సభలో 3 సంస్థలు ఉన్నాయి. ఒకటి పరలోకమందున్నటువంటి పునీతుల యొక్క బృందముతో ఉన్న దైవదూతల యొక్క రాజ్యములోన దైవదూతలతో ఉన్నటువంటి రాజ్యములోన సంస్థ. రెండవది మనమున్నటువంటి సమర సంస్థ అంటేమి, ఈ లోకములో పోరాడినటువంటి ప్రతి కార్యానికి ఆ చెడు శక్తిని పోరాడి విజయం పొందటానికి ఉన్నటువంటి എല്ലാ వేళలా చెడుని తొలగించి దేవుని యొక్క ఆత్మను స్వీకరించి ఆత్మతో నడిపింపబడటానికి ఉన్నవారు. ఇంకా మూడవది ఏమిటండి, అది శ్రమల సభ అంటారు. ఉత్తరించిన స్థలములో ఉన్న ఆత్మలు ఉన్నటువంటి చోటు అంటే ఏమి, చనిపోయిన వారి యొక్క ఆ గణము. ఆ గణములో ఉన్న ప్రత్యేకత ఏమి, వారు దేవుని స్తుతించలేదు, కానీ స్తుతించుటానికి ఉన్న వాళ్ళు ఎవరని బరూకు గ్రంథం 2వ అధ్యాయం 17-18 ఒకసారి చూస్తాం. బారూకు 2:17-18. ఊపిరి కోల్పోయి మృత్యులోకము వారు నిన్ను స్తుతింపలేరు, నీ న్యాయమును ప్రకటింపలేరు. మృత్యులోకములో ఊపిరి కోల్పోయిన వారు, మృత్యులోకములో వెళ్ళిన వారు ఎప్పుడు కానీ దేవుని స్తుతించలేదు, మరియు మీ న్యాయములు ప్రకటింపలేదు. ఇంకా ప్రభు బ్రతికి ఉన్నవారు మాత్రమే నిన్ను బ్రతికి ఉన్నవాళ్ళు మాత్రమే నిన్ను స్తుతించి నీ న్యాయాన్ని ప్రకటించటానికి అవకాశం ఉన్నది. వారు మాత్రం వారి జీవితం ద్వారా దేవుని యొక్క ప్రేమ అనురాగాలు తెలియచేయటానికి సాధ్యమయ్యేది. కాబట్టి బిడలారా, చనిపోయిన వారి కోసం మీరు ప్రార్థన చేసి సత్కృత్యాలు చేసుకొని వారికి ఆత్మ రక్షించబడటానికి, అదేవిధంగా నీ ఆత్మ కూడా రక్షింపబడటానికి బాధ్యత మీకుంది. అది తండ్రి దేవుని యొక్క హితము. ఇది యేసయ్య మనకు తెలియచేసేది. హెజెకియల్ గ్రంథములో 18వ అధ్యాయం, హెజెకియల్ గ్రంథం 18వ అధ్యాయం మనం చూడవచ్చు. 30 నుండి 30, 31, 32. ఇశ్రాయేలీయులారా, యావే ప్రభుడైన నేను చెప్పినదేమనగా, నేను మీలో ప్రతి వానిని తాను చేసిన పనులను బట్టి తీర్పు విధిందును. కనుక మీరు మీ దుష్కార్యముల నుండి వైదొలగుడు. మీ దుష్కార్యముల నుండి వైదొలగుడు. మీ పాపము వలన మీరు నాశనము కావలదు. మీరు చేయు పాపకార్యముల నుండి వైదొలగి నూతన హృదయమును, నూతన ఆత్మను పొందుడు. చూడండి, నూతన ఆత్మను, నూతన హృదయం పొందాలి. ఎలాగే మీ చనిపోయిన వారి కోసం ప్రార్థన చేసి మీ ముందే నడిచి పరలోకానికి గమ్యం చేసి వెళ్ళినట్టు వారి యొక్క ఆత్మలు ఆ రక్షింపబడటానికి బాధ్యత మీకు డ్యూటీ ఉంది. మీ యొక్క హక్కే, మీ యొక్క ఉన్నటువంటి బాధ్యత అది. ఆ బాధ్యత చేసి లేకపోతే ఆ వారి యొక్క పాపపు ఫలం మనం కూడా అనుభవించవలసినదిగా ఉంది. అందుకు ప్రభు అంటున్నారు, వారి కోసం మీరు మారు మనసు పొందటానికి, వారు చేసిన పాపానికి పాప పరిహార క్రియలు చేసుకొని, పాప పరిహార ప్రార్థనలు, ఉపవాసాలు చేసుకొని వారి ఆత్మలకు రక్షణ ఇచ్చినప్పుడు మీలోనికి నూతన హృదయం, నూతన ఆత్మను నేను పంపిస్తాను. ఆ ఆత్మ ఏమి? పవిత్రమైనటువంటి ఆత్మ. ఎందుకని దేవుడు పంపిస్తున్నారంటే తండ్రి దేవుని హితం మీరు నెరవేరుస్తున్నా. మత్తాయి సువార్త 18వ అధ్యాయం 14వ వాక్యములు అది తెలియచేస్తున్నా. మత్తాయి సువార్త 18:14. ఈ రీతిగా ఈ పసి బాలురలలో ఒకడైనను
నాశనమగుడ పరలోకమందుండు మీ తండ్రి చిత్తము కాదని తెలుసుకొనుడు. ఆ ఒక్కరు కూడా నాశనం చెందటం తండ్రి దేవునికి చిత్తం కాదు. వారిని రక్షించాలి. ఆ రక్షించటానికి వాళ్ళ ఎవరు? ఈ ప్రపంచంలో పోరాడినటువంటి సంస్థలైన మనమ యొక్క బాధ్యత. చనిపోయిన వారు దేవుని స్తుతించలేదు. పరలోకమున్న వాళ్ళు దేవుని స్తుతిస్తారు, కానీ పాప పరిహారం చేయటానికి సాధ్యం కానే కాదు. మనకు మాత్రమే ఆ చనిపోయిన వారి యొక్క పాపానికి మంచి క్రియలు చేయటానికి, పాప పరిహారం చేయటానికి సాధ్యమయ్యేది. అందుకు మత్తాయి రోమిలకు రాసిన ప్రకటన పత్రిక 6వ అధ్యాయం ఒకసారి చూస్తాం. 9వ వాక్యం 6:9. ఏలైనా మరణము నుండి లేవనెత్తబడిన క్రీస్తు మరలా మరణింబడని మనకు తెలియను. మృత్యువునకు ఆయనపై ఇక ఎట్టి ఆధిపత్యము లేదు. ఎందుకనే మృత్యునిపై ఆ యేసయ్యకి అధికారం ఉంది, మృత్యుకి యేసయ్యపై అధికారం లేదు. అధికారి అని యేసయ్య చేసినటువంటి పుణ్యక్రియలు, జీవమిచ్చే కార్యాలు మనం చేసినప్పుడు ప్రియలారా, మనం కూడా చనిపోయిన వారి కోసం ప్రార్థన చేసినప్పుడు, ఆ పాప పరిహార ప్రార్థనలను వారి కోసం చేసినప్పుడు, సత్కృత్యాలు చేసినప్పుడు, ఆ యేసయ్య ఏ దాని మీద విజయం పొంది ఉన్నారో ఆ మరణపు, ఆ పాపపు కార్యము నుండి, బంధకాల నుండి మనకు కూడా విడుదల వస్తుంది అని ప్రభు తెలియజేస్తున్నా. కీర్తన 23 4వ అధ్యాయం 4వ వాక్యం 6వ వాక్యం చూస్తాం. కీర్తన 23 4, 6. గాఢాంధకారపు లోయలో పయనించుచున్నను, నేనేనాటి అపాయమునకు భయపడను. చూడండి, గాఢాంధకారమై లోయలో పయనించినప్పుడు, ఈ ప్రపంచంలో పోరాడినప్పుడు మీకు చుట్టూ చీకటి అయితే కూడా భయపడానికి ఎక్కర్లేదు. మరణపు ఆ బంధకాలు త్రించివేసిన యేసయ్యతో మాత్రం పట్టుకుంటే చాలు. ఆ యేసయ్య చేసినటువంటి కార్యాలు మనం కూడా చేసి, ఆ మనకు ముందు నడిచిన వారికి మనము పాప పరిహార ప్రార్థనలు చేసుకొని, ఆ శిలువ మార్గం కానీ పరలోక జపము కానీ మనం చేసినప్పుడు ఆ దేవుడు మనలే కూడా నడిపిస్తారు. ఎక్కడికి? 6వ వాక్యం చదవచ్చు. నీ రాజదండము నీ చేతి కరుము నన్ను కాపాడుచున్నాను. నేను జీవించుచున్న నాళ్ళు నీ కరుణయును ఉపకారమును నా వెంట వచ్చును. నీ జీవించిన నాళ్ళను దేవుని కరుణయు, దేవుని యొక్క ఉపకారం మన వెంటే వచ్చును. దేవుని ఆలయములు ఉండి దేవుని స్తుతించే ఆత్మ, దేవుని ఆలయములు ఉండేది దేవుని యొక్క ఆత్మ. ఆ ఆత్మ, పవిత్రమైన ఆత్మ మనకు కూడా వస్తుంది. అందుకే అలాగే ఆత్మ రావాలంటే ఆ యేసయ్య నా కోసం, మన అందరి కోసం ఇదిగో సిలువలో ఉండి చనిపోయినారు. ఆ యేసయ్య విశ్వసించి మంచి కార్యాలు చేయాలి. రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 9, 10వ వాక్యం ఒకసారి చూస్తాం. 10వ అధ్యాయం 9, 10. నీ నోటితో యేసును ప్రభువు అని ఒప్పుకొని, నీ నోటితో యేసుని ప్రభువు అని ఒప్పుకొని, మృదులలో నుండి దేవుడు ఆయనను లేవనెత్తనని నీ హృదయమున నీవు విశ్వసించినచో నీవు రక్షింపబడినప్పుడు, నీ హృదయములో నీ విశ్వసించి, నీ నోటిని యేసయ్య నా జీవితంలో అన్నిటికీ మార్గదర్శి, యేసయ్య నా రక్షకుడని నీ నమ్మినచ్చో, నీ విశ్వసించో, నీ పలికినచ్చో, నీకు తప్పకుండా విడుదల వచ్చేస్తుంది. నీ భయపడినట్టు మరణపు బంధకాలను తురించి వేయటానికి సాధ్యమవుతుంది అని ప్రభు బిడలారా పౌలు గారు రాసినటువంటి రోమియ పత్రికల ద్వారా మనకు తెలియజేస్తున్న కీర్తన 16వ అధ్యాయం 8వ వాక్యంలో ప్రభు పలికినటువంటి మాట, వాగ్దానం ఇదియే. చూస్తాం. నేను ప్రభువుని నిత్యము నా కన్నుల ఎదుట నా ప్రభువుని అప్పుడు నిత్యము నా కన్నుల ఎదుట నిలుపుకుందును. యేసయ్య నామము నా నోటిలో పలికినప్పుడు నేను ప్రభువు ఆ దర్శనాన్ని నా కన్ను ఎదుట నిలుపుకొని ఉంటున్నాను. ఇంకా ఆయన నా కుడి ప్రక్కనే ఉంటున్నారు.
ఆయన నా కుడి ప్రక్కనే ఉంటున్నారు కాబట్టి నాకు ఎటువంటి బాధలు, ఏ కష్టాలు, ఏ బాధలు, ఏ సమస్యలు వస్తే నేను ధైర్యం కోల్పోకుండా దేవుని సన్నిధిలో ఉండి పోరాడటానికి శక్తి, ఆత్మ బలాన్ని నాకు ఇస్తుంది. అది మనం చూసేది. దేవుని యొక్క ఆత్మ వచ్చినప్పుడు ఈ నరుడు పలుకు ప్రతి పలుకులను కూడా తెలిసినట్టు ఆత్మ దేవుడు నాకు అనుగ్రహిస్తున్నా. అందుకు బిడలార మొదటికి పేతురుకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 6, 7 వాక్యములు ఒక్కసారి చూస్తాము. శక్తిమంతమగు దేవుని హస్తమునకు, శక్తివంతమైన ప్రభు హస్తమునకు వినమ్రుడు కండు యుక్త సమయమున ఆయన మిమ్ము ఉద్ధరించును. ఆయన నిన్ను ఉద్ధరించును. ఆయన మిమ్మును గూర్చి, ఆయన మిమ్ములను గురించి శ్రద్ధ వహించును. కనుక మీ విచారములన్న ఆయన మీద, ఆయనపై మోపుము. మన విచారములు, మన బాధలు, మన భయము అంతా ఆయనపై మోపాలి. మొబైల్ మీద కాదు, మన శక్తి మీద కాదు బాబు. లేకపోతే అమ్మలారా, నాన్నలారా, మన జీవితంలో మన యొక్క విచారములు, బాధలు, సమస్యలన్నీ ఆయన మీద మోపి, ఆయన మీద ఆశ్రయించి, ఆయన శక్తివంతమైన హస్తానికి వినమ్రుకండు ఆయన కోసం ఎదురు చూడండి. అప్పుడు ఆ సొలొమోను గ్రంథం 1వ అధ్యాయం 7వ వాక్యములో దేవుడు చెప్పిన గొప్ప వాగ్దానములలో ఇప్పుడే ఓ దేవుడు అనుగ్రహిస్తారు. చదువు సొలొమోను గ్రంథం 1వ అధ్యాయం 7వ వాక్యము. దేవుని ఆత్మ ప్రపంచమంతటిని ఆవరించుచున్నది. దేవుని ఆత్మ ప్రపంచమంతటిని ఆవరించుచున్నది. అది ఈ లోకమంతటిని ఒక్కటిగా ఐక్యపరచుచున్నది. నరుడు పలుకు ప్రతి పలుకులు ఆత్మ తెలియను, ఆత్మకు తెలియను. ప్రైజ్ ది లార్డ్. అబ్బా తండ్రి, చేయి పైకెత్తి, అబ్బా తండ్రి, యేసు నామములో ఈ వాక్యం యొక్క అనంతమైన యోగ్యతను బట్టి నాలోనికి ఆత్మను పంపించి నా విచారములను, నా బాధలను, సమస్యలన్నిటినీ ప్రభువైన దేవా మీ ఆత్మతో అనుగ్రహించి పవిత్రపరచండి. హల్లెలూయా. అబ్బా తండ్రి, యేసు నామములో ఈ వాక్యం యొక్క అనంతమైన యోగ్యతను బట్టి పవిత్ర రక్తముతో నా ఆలోచనలను, నా భావనలను, నా శరీరాన్ని కడిగి పవిత్రపరచి నాకు సంపూర్ణ ఆరోగ్యాన్ని అనుగ్రహించి దీవించయ్యా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఈ ఆరాధనలో వాక్య పరిచయాల సమయంలో సినిమా చూడాలని ఆసక్తితో ఉన్నటువంటి ఇద్దరికి దేవుడు విడుదల ఇచ్చి అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. రోగశాంతి, రోగ స్వస్థతలు ఇవ్వటానికి ప్రార్థన చేసినప్పుడు అటువంటి వరము ఇద్దరికి దేవుడు అనుగ్రహించి ఇచ్చి అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. ముగ్గురికి ప్రభాతములో ప్రార్థన చేయటానికి అలసట, నీరసం, నిద్రపోవటం, ఇటువంటి ముగ్గురు వారికి ఆశ ఉంది కానీ చేయలేకపోతున్నా. అటువంటి ముగ్గురిని దేవుడు తాకి ఆ బాధలుండే బంధకము నుండి విడుదల ఇచ్చి అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అలానే కక్ష, కోపం, ఈర్ష్య అటువంటి నలుగురికి దేవుడు విడుదల ఇచ్చి ప్రేమ అనుగ్రహాన్ని, ఆ వరాన్ని ఇచ్చి అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దొంగతనం చేయాలని ఎప్పుడు ఎక్కడ వెళితే ఏదైనా దొంగతనం చేయటానికి ఆసక్తి ఉన్న ఒక వ్యక్తిని దేవుడు తాకుతున్నారు, విడుదల ఇచ్చి అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. తల లోపల ఎప్పుడు కుచ్చుకొని ఉన్న నొప్పిలు ఉన్నటువంటి ఒక సహోదరికి దేవుడు విడుదల ఇచ్చి అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. భుజము చేయి పైకి లేపటానికి కుదరలేనటువంటి నలుగురిని దేవుడు తాకి ముట్టి స్వస్థత వరుస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. ఒక కార్పొరేషన్కి దేవుడు విడుదల ఇచ్చి అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అరికాలులో ఇప్పుడు పగిలినటువంటి, ఎప్పుడు పగులుతుంది, అలాగే ఉన్నటువంటి రోగముతో బాధపడుతున్న ఒక వ్యక్తిని
దేవుడు తాకి ముట్టి ఫిఫ్త్ నంబర్ ఇఫ్ ద లార్డ్. Praise the Lord. హల్లెలూయా హల్లెలూయా. 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 చిన్న పాట పాడి దేవుని స్తుతిస్తాం. ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా, ఈ పరలోక అభిషేకం కావాలయ్యా. ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా, ఈ పరలోక అభిషేకం కావాలయ్యా. యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా. యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా. ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా, ఈ పరలోక అభిషేకం కావాలయ్యా. పరిశుద్ధ పరమ దివ్య ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారము కలుగునుగాక. పరిశుద్ధ పరమ దివ్య ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారము కలుగునుగాక. పరిశుద్ధ పరమ దివ్య ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారము కలుగునుగాక. ప్రియులారా, ఈ ఆరాధనలో ఫోన్ ద్వారా ఆన్లైన్లో కమెంట్స్ ద్వారా మనకు ప్రార్థన సహాయం అడిగిన వారందరినీ ఈ ఆరాధనలు సమర్పించి వారి ఇంటిలో ఉన్న విషయాలు, వారి యొక్క విషయాలు, బాధలన్నిటిని సమర్పించి ప్రార్థిస్తాం. ఈనాడు సువార్త మనకిచ్చినటువంటి దైవవాక్యము ఫలోమనేసు నాన్నగ్రంథం 1:7 వాక్యమే. ఆత్మ మనలో మన కుటుంబానికి నింపి ఆ మనలో సమస్యలన్నిటినీ ఆత్మకు అప్పచెప్పినప్పుడు ఆ పవిత్రాత్మ ద్వారా నడవడానికి కృప మనకు అందిస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్. దేవుని ఆత్మ ప్రపంచమంతటిని ఆవరించుచున్నది. అది ఈ లోకమంతటిని ఒక్కటిగా ఐక్యపరచుచున్నది. ఆ ఆత్మ నరుడు పలుకులు ప్రతి పలుకులను తెలియను. అబ్బా తండ్రి యేసు నామములో ఈ వాక్యం యొక్క అనంత శక్తితో ప్రార్థన సహాయం అడిగిన ప్రతి ఒక్కరిని ఈ మీ సన్నిధిలో సమర్పిస్తున్నాం. మరియు ముఖ్యంగా హైదరాబాద్ నుండి అనిదా రాయపరెడ్డి కుటుంబాన్ని పవిత్రాత్మతో నింపబడటానికి, వారు చేసిన మినిస్ట్రీలో పవిత్రాత్మ అభిషేకం పొందటానికి, అపూర్వ బిడ్డకి ఉద్యోగాని కోసము, అన్మోల్ రెడ్డికి మంచి ఆరోగ్యాని కోసము, తయోషర్కి మంచి ఫ్యూచర్, డేవిడ్కి మంచి ఆరోగ్యాని కోసం ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. కర్నూలు నుండి తొగురు ఆర్థర్ కుటుంబం ప్రార్థన, పాపమ్మ కూడా ప్రార్థన కుటుంబం ప్రార్థన సహాయం అడిగినారు. టి వివేక్ మరియు సందీప్ వారిని దేవుడు నిండా అనుగ్రహించాలని, కే ప్రియదర్శిని దేవుని యొక్క ఆశీర్వాదంతో నింపబడటానికి, టి విజయ ఫెరీ సింధురి దేవుని అనుగ్రహంతో నింపబడటానికి, టి విహారన్ ఆర్థర్ దేవానుగ్రహంతో నింపబడడానికి ప్రార్థన సహాయం అడిగినారు. నల్గొండ నుండి ప్రార్థన సహాయం అడిగిన 50 అన్నమేరీ ఉదయ ప్రణది ఈ నవంబర్ నెల 24 తారీఖు దాంపత్య జీవితం ప్రవేశించబోతున్న దేవుడు నిండా అనుగ్రహించాలని కోరుకుంటూ, యూఎఫ్ఏలో ఉన్నటువంటి ప్రదీప్ రెడ్డి మరియు శృతి వారికి మంచి ఉద్యోగాని కోసము, కుప్పం నుండి దఫర్దన్ నీలిమ దేవుని అనుగ్రహంతో సంతాన భాగ్యాని కోసం ప్రార్థన సహాయం అడిగినారు. విజయవాడ ఈదరల నుండి కంచర్ల నీలయ్య ఆర్థిక ఇబ్బందుల నుండి విడుదల పొందడానికి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరియు రమణపేటలో ఉన్న షామిల ఉద్యోగాని కోసం ప్రార్థన సహాయం అడిగినారు. హైదరాబాద్ నుండి షారుణ సత్వ అకాడమీ స్కూలులో చాలా పిల్లలు ఎక్కువ మంది వచ్చి అదేవిధంగా ఆర్థిక ఇబ్బంది నుండి విడుదల పొందడానికి ప్రార్థన సహాయం అడిగినాను. వరప్రకాశరావు దేవుని యొక్క అనుగ్రహంతో నింపబడటానికి, సుశీలమ ఉద్యోగాని కోసము, ఆరోగ్యరావు ఉద్యోగాని కోసము మరియు ప్రార్థన సహాయం అడిగినాడు. హైదరాబాద్ నుండి పాడిపెండ్ల అన్నమ్మ దైవానుగ్రహంతో నింపబడటానికి, ఒంగోలు నుండి భాగ్యలక్ష్మి దైవానుగ్రహాని కోసము, ఒంగోలు నుండి ప్రకాష్ సరళ కుమారి కుటుంబము, వినీల మరియు నవ్య ప్రకాష్ దైవానుగ్రహంతో నింపబడటానికి ప్రార్థన సహాయం అడిగినారు.
రమాదేవి ప్రసాద్ కోనసీమ నుండి ఆర్తి బిడ్డని విడుదల పొందడానికి తెలంగాణ నుండి అరుణ కుటుంబం ప్రార్థన సహాయం అడిగినారు. గుండకెల్లి నుండి కౌటికి రుక్మిణి విగాఫ్కి మంచి ఆరోగ్యాన్ని కోసము, వరంగల్ నుండి సునిత బాలారెడ్డికి వారికి అప్పు బాధ విడుదల ఉంది. సాగిత్ మరి అఖిల్ బ్రైట్ ఫ్యూచర్ కోసము, తెలంగాణ నుండి మడంపల్లి నుండి జోజిరెడ్డి దేవానుగ్రహాని కోసం ప్రార్థన సహాయం అడిగినారు. విక్టోరియా రాణి వినయ్కి ఉద్యోగాని కోసము, కర్నూలు నుండి ముమ్మడి సత్యనారాయణ సత్య ప్రకాశమ్మ దేవానుగ్రహంతో నింపబడటానికి, గాలి జోసఫ్ జోన్ దేవానుగ్రహంతో నింపబడటానికి, హైదరాబాద్ నుండి ఏరవ బాల రెడ్డి కుటుంబం ప్రార్థన సహాయం అడిగినారు. హైదరాబాద్ నుండి పట్టి సత్యనారాయణ నిర్మల కుటుంబం ప్రార్థన సహాయం అడిగినారు. హైదరాబాద్ నుండి జండు సుధాకర్ రెడ్డి షౌరెడ్డి దేవానుగ్రహాని కోసం, హైదరాబాద్ నుండి కటగం అందోని రెడ్డి నక్షత్రం కుటుంబము, హైదరాబాద్ నుండి పులిమెట్ల అరుణ ప్రకాశ్ దేవానుగ్రహంతో నింపబడటానికి, హైదరాబాద్ నుండి అనిత కిరణ్ దేవుడు అనుగ్రహించిన బిడ్డలందరినీ, హృతిక్ సాగర్ మరియు స్నేహ సాగరిగా దేవ బ్రైట్ ఫ్యూచర్ కోసం వారు చేసిన దేవుని మహిమ గ్రూపులో ఉన్నటువంటి ప్రతి కుటుంబాన్ని అనుగ్రహింపబడాలని, జోసఫ్ రవికుమార్ రెడ్డి దేవానుగ్రహంతో నింపబడటానికి, మరి హైదరాబాద్ కరుణాకర్ రెడ్డి కుటుంబము, తాన్వీర్ మరియు దీప్తి నవంబర్ 7వ తారీఖు విఫా కోసము వారి ఇంటర్వ్యూకి వెళుతున్న దేవుడు అనుగ్రహించాలని, ఆరోగ్యం ఏరియా నల్గొండ నుండి తరుణ్కి ఉద్యోగాని కోసం ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరియు హైదరాబాద్ నుండి హిమ లేదా చింతపుళ్ళ కార్తీకి మంచి సంబంధాల కోసం, ఉదయ్ సూర్య వారికి ఉద్యోగాని కోసము, మరియు నిజామాబాద్ నుండి పి సిలివయ్య పద్మ లేదా కుటుంబము దేవానుగ్రహంతో నింపబడటానికి, కరీంనగర్ నుండి వేమలపూడి నుండి జోస్బీనా జోజిరెడ్డి కుటుంబము, విజయవాడ నుండి కాటా కార్తీక్ శిరీష కోర్టులోని కేసు తొందర ముగించి దాంపత్య జీవితంలో ఐక్యముతో ఉండటానికి, హైదరాబాద్ నుండి ఫాదర్ విజయ్ శిల్ప ఉద్యోగాని కోసం మంచి మ్యాచింగ్ కోసం, వివేక్ ఉద్యోగం మ్యాచింగ్ కోసము, సునీల్ మంచి ఆరోగ్యము మంచి వర్క్ దొరకటానికి లేదా మంచి ఆరోగ్యాని కోసం మంచి ఉద్యోగాని కోసం, సునీల్ లేదా వారికి మంచి కొత్త హౌస్ దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటూ ప్రార్థన సహాయం అడిగినారు. మరి బీరెడ్డి చిన్నపరెడ్డి వరంగల్ నుండి ప్రార్థన సహాయ ల్యాండ్ ప్రాబ్లం విడుదల ఉంది. ప్రకాశకి సెటిల్మెంట్ కోసం, బ్రజిత్కి దేవానుగ్రహంతో నింపబడటానికి, హైదరాబాద్ నుండి తిరుమల రెడ్డి చిన్నపరెడ్డి విమలారాణి దేవుని యొక్క అనుగ్రహంతో వారికి సాలరీ పెండింగ్ బిల్స్ అంతా తొందర పూర్తి చేసి దేవుడు అనుగ్రహించాలని, కరీంనగర్ నుండి తుమ్మ ప్రణిత మరియు కోర్టులను కేసుని ముగించి ఫైనాన్షియల్ ప్రాబ్లం విడుదల పొందటానికి, వైశాఖ నుండి సుప్రియ దేవహితం తెలుసుకోవడానికి ప్రార్థన సహాయం అడిగినారు. హైదరాబాద్ నుండి రమంతపూర్ నుండి బండా ఉదయ వేళాంగణి మేరీ మంచి ఆరోగ్యాని కోసం, అంతోని దేవా మంచి గవర్నమెంట్ ఉద్యోగాని కోసం, బండా స్వాది మంచి ఆరోగ్యాని కోసము, మరియు కే ఉదయ కుమారు అన్వేష మంచి ఆరోగ్యాని కోసము, ఆర్ఎన్ జోషువా ప్రార్థన సహాయం అడిగినారు. హైదరాబాద్ నుండి దిలీప్ రెడ్డి దివ్య సుమా సుస్మంద్ మరియు శ్రావంతి నిగేష్ ప్రవళిగా దేవానుగ్రహంతో నింపబడటానికి, తాడేపల్లి నుండి మంచుల లేదా దేవానుగ్రహంతో దైవసేవ చేయడానికి కృప కోసం, హైదరాబాద్ నుండి అరుణ మేరీ సావ్యుకి సుఖప్రసవాని కోసము, మరి బ్రాహ్మణపల్లి నుండి చిన్నప్ప కావ్యకుమారి వారి చేసినటువంటి ఆర్నాల్డ్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్లో చేసిన సేవ ద్వారా అనేక మంది కస్టమర్స్ రావడానికి ప్రార్థన సహాయం అడిగినారు. అబ్బా తండ్రి యేసునామములో ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించండి. పరిచిత రక్తముతో వారందరిని పవిత్రపరచండి. పవిత్ర ఆత్మని వారిపై పంపించి అనుగ్రహించండి. దేవర ప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము. ప్రభువు మీతో నారు వస్తున్న ఆశీర్వదించిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదించిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత,
పాపాత్ములమెండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. సొలొమోను యేసునాయన గ్రంథం 1:7. దేవుని ఆత్మ ప్రపంచమంతటిని ఆవరించుచున్నది, అది ఈ లోకమంతటిని ఒక్కటిగా ఐక్యపరచుచున్నది. నరుడు పలుకు ప్రతి పలుకులు ఆత్మకు తెలియను. అబ్బా తండ్రి యేసునామములో ఈ వాక్యమే ఆనంద శక్తితో ప్రార్థన సహాయ అడిగినటువంటి ప్రతి ఒక్కరిని ఈ పవిత్ర సన్నిధిలో సమర్పిస్తున్న. మరియు ముఖ్యంగా హైదరాబాద్ రోఫ్లీనా ఇన్నయ్య, బాల డేవిడ్, బాల కీర్తికి బ్రైట్ ఫ్యూచర్ కోసము, మరియు హైదరాబాద్ సుజాత, రమేష్ రెడ్డి, అంజలి మరియు ఆదిత్య బ్రైట్ ఫ్యూచర్ కోసము, హైదరాబాద్ సుమలత, శ్రావణ్ రెడ్డి దేవానుగ్రహంతో ఐక్యపరచడానికి, హైదరాబాద్ సుందర నగర్ ఏరవరాణి ల్యాండ్ ప్రాబ్లం విడుదల పొందడానికి, మరియు హైదరాబాద్ శ్రావంతి చిన్నప్ప బిడ్డలు దేవభక్తితో నడవడానికి, హైదరాబాద్ నుండి ఫరిదా బాలరెడ్డి చేసిన మిషన్స్ దేవుడు అనుగ్రహించాలని, మరియు హైదరాబాద్ టీ ఆగినఫ్ రెడ్డి ఫాతిమా దేవానుగ్రహంతో నింపబడటానికి, హైదరాబాద్ ట్రీఫర్ టీచర్ మంచి ఆరోగ్యం కోసం ప్రార్థన సహాయ అడిగినారు. వైశాఖ నుండి సిహెచ్ శ్రీదేవి జయకుమార్ మంచి ఆరోగ్యంతో, వైశాఖ నుండి పొలమర్ఫేటి జ్ఞానప్రకాశ్ సౌమ్య బిడ్డకి యూఎఫ్ఎల్ ఉన్నారు, మంచి ఆరోగ్యం కోసము. వరంగల్ నుండి దయాకర్ రెడ్డి, రాజదీప్తి బిడ్డలు దైవభక్తితో నడవడానికి, వరంగల్ నుండి అఖిల జోసఫ్ రెడ్డి, సంధ్యార్ దిలీప్ దేవానుగ్రహంతో నింపబడటానికి, వరంగల్ నుండి సింగరాయి బాల్ఫ్ని పాస్కా మేరీ దేవానుగ్రహంతో నింపబడటానికి, వరంగల్ నుండి రజీనా ఇన్నారెడ్డి నిఖిల్కి బ్రైట్ ఫ్యూచర్ కోసము, అనంతపురం నుండి మేరీ అమ్మ మంచి ఆరోగ్యాన్ని కోసము, అనంతపురం నుండి మేరీ మాలది దేవానుగ్రహంతో నింపబడటానికి, ఆస్ట్రేలియా నుండి మేరీ అన్వేశ్వర్ రెడ్డి వారికి బిడకి మంచి ఆరోగ్యం, అయన్ ఫ్రీకి దైవానుగ్రహంతో నింపబడటానికి, ఆస్ట్రేలియా నుండి కడగం తేజారెడ్డి మంచి ఉద్యోగాని కోసము ప్రార్థన సహాయ అడిగిన, తాళేచెరువు నుండి తుమ్మ సుందరి మంచి ఆరోగ్యాన్ని కోసం, తాళేచెరువు నుండి సందీప్ రెడ్డి, నవీన్, ఫరీదా మంచి అలవాటుతో దేవుడు అనుగ్రహించాలని, తాళేచెరువు నుండి ఏరవ విజయకుమారి, చిన్నప్పారెడ్డి దేవానుగ్రహంతో నింపబడటానికి, తాళేచెరువు నుండి దిలీప్, దివ్య ఫైనాన్షియల్ ప్రాబ్లం విడుదల పొందడానికి, తాళేచెరువు నుండి వెన్న శ్యామల, రాజశేఖర్ రెడ్డి, రైనియా వారి దేవానుగ్రహంతో నింపబడటానికి, తాళేచెరువు నుండి ఫింగరెడ్డి బాల అనురాఘవరెడ్డికి సంతాన భాగ్యంతో దేవుడు అనుగ్రహించాలని, తాళేచెరువు నుండి తుమ్మ సుందరి మంచి ఆరోగ్యాన్ని కోసము ప్రార్థన సహాయ అడిగినారు. హైదరాబాద్ నుండి మారేపల్లి కవిత అజయ్కు ఉద్యోగాని కోసము, హైదరాబాద్ మేరీ మారుతమ్మ, ఉదయ భాస్కర్, రవి తేజ, కీర్తి ఎఫ్ మేరీ నికారిక వారికి బ్రైట్ ఫ్యూచరు, మేరీ మారుతమ్మ రిత్తిమకి బ్రైట్ ఫ్యూచర్ కోసము, మరియు హైదరాబాద్ మౌనిక రెడ్డి, భవాని ఉద్యోగం మంచి ఆరోగ్యము, నవీన్, ఫరిదా మంచి అలవాటుతో దేవుడు అనుగ్రహించాలని, హైదరాబాద్ పవిత్రత అజిత్ రెడ్డి అప్పబాన్ విడుదల పొంది చేసిన బిఫిన్ఫిలో దేవుడు అనుగ్రహంతో నింపబడటానికి, హైదరాబాద్ ప్రదీప్ కుమారు, శ్యామల వారి దేవుడు అనుగ్రహించి బిడ్డలని కూడా దేవుడు అనుగ్రహించాలని, హైదరాబాద్ నుండి ప్రవీణ్ కుమార్ని ఉద్యోగాని కోసము, హైదరాబాద్ ప్రియాంక ఉద్యోగము, హైదరాబాద్ నుండి పుష్పాంజలి దేవానుగ్రహంతో నింపబడటానికి ప్రార్థన సహాయ అడిగి ఉన్నారు. ఆస్ట్రేలియా నుండి ఉషా అలెన్, కళ్యాణి, జాన్ బి యుగంధర్ రెడ్డికి మంచి దేవానుగ్రహంతో నింపబడటానికి, అమరావతి నుండి భారతి రమారావు బిడ్డలు దైవభక్తితో నడవడానికి, బచ్చుపల్లి గ్రామస్తులు మంచి ఆదరణ కోసం, రైతులు బాధపడుతున్నారు వారికి వర్షాలని తగ్గించి మంచి ఆదరణ దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటూ గ్రామస్తులందరూ ప్రార్థన సహాయ అడిగినారు. బుద్ధ సముద్రపరము నుండి చైతన్యం తరుణ్ వారికి సంతాన భాగ్యాని కోసము, బళ్ళారి నుండి షేక్ మేరీ ప్రవళికి చేసిన బిజినెస్ మంచిగా జరగటానికి అన్వేషకు ఉద్యోగాని కోసము, భద్రాచలం నుండి సంధ్య ఫరైన్య ఉద్యోగము మంచి మ్యాచింగ్ కోసం ప్రార్థన సహాయ అడిగినారు. అబ్బా తండ్రి యేసు నామములో ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించండి, పరిశుద్ధ రక్తము వారందరినీ పవిత్రపరచండి, పవిత్ర ఆత్మని వారిపై పంపించండి.
దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు. స్త్రీలను ఆశీర్వదించిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదించిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమె. ఫలమునేసిన గ్రంథం 1వ అధ్యాయము 7వ వాక్యము. దేవుని ఆత్మ ప్రపంచమంతటిని ఆవరించుచున్నది. ఆ ఆత్మ ఈ లోకమంతటిని ఒక్కటిగా ఐక్యపరచుచున్నది. నరుడు పలుకు ప్రతి పలుకులు ఆత్మకు తెలియను. అబ్బా తండ్రి యేసునామములో ఈ వాక్యం యొక్క అనంత శక్తితో ప్రార్థన సహాయం అడిగిన ప్రతి ఒక్కరిని పవిత్ర సన్నిధిలో సమర్పించి ప్రార్థిస్తున్నా. మరి ముఖ్యంగా నల్గొండ నుండి ఫిలిస్టీనా నిర్మల జయప్రకాష్ కుటుంబాన్ని కోసము, మరియు బాల ఉమేష్ ఉద్యోగాని కోసము, రాహుల్కి ఈ ఏడి కార్డు గవర్నమెంట్ నుండి పొందటానికి టీ విఫా కోసం ప్రార్థన సహాయం అడిగినారు. నల్గొండ నుండి బాల ట్రైఫా బిడలు దైవభక్తితో నడవడానికి, నల్గొండ నుండి అరుణ్ ఫుర్జన్ రెడ్డి దైవాన్ని అనుగ్రహంతో నింపబడటానికి, 50 అన్న మేరీ ప్రణతికి ప్రదీప్ రెడ్డి మంచి మ్యాచింగ్ ఉద్యోగాని కోసము, నల్గొండ నుండి అభిషేక కీర్తనకి ఆ దంపతుల దేవుడు అనుగ్రహించాలని, నల్గొండ నుండి అందోని రెడ్డి నక్షత్రం కుటుంబాన్ని అనుగ్రహించాలని, నల్గొండ నుండి అరుణ్ రెడ్డి వినయ్ కుమార్ కార్గా వారికి మంచి ఆరోగ్యం కోసం ప్రార్థన సహాయం అడిగినారు. బ్రాహ్మణపల్లి నుండి జోసఫ్ రెడ్డి సుస్మిత ఆరాధ్య దేవ అనుగ్రహంతో నింపబడటానికి, విజయవాడ నుండి ప్రభాకర్ రావు సింధు మంచి ఉద్యోగం మ్యాచింగ్ కోసము, విజయవాడ నుండి వెల్లటూరు జ్యోతి టీచర్ అనిత రాజేష్ దేవ అనుగ్రహంతో నింపబడటానికి, విజయవాడ నుండి వెల్లటూరు మేరీ రమణ ఫైనాన్షియల్ ప్రాబ్లం నుండి విడుదల పొందటానికి, విజయవాడ నుండి వెల్లటూరు బేతు శ్రీకాంత్ నిర్మల్ జఫీకా రైనా ఆదము రిహాన్ ఆదం దేవానుగ్రహంతో నింపబడటానికి, యూకే నుండి ఆశిష్ రెడ్డి మంచి మ్యాచింగ్ పిఆర్ విఫా కోసం, యూఎఫ్ఏలో ఏరవ బాల సాగిత రెడ్డి ఎంఎఫ్ స్టడీలో ఉన్నత విజయం పొందటానికి, వైశాఖ నుండి పుష్ప సునీల్ కుమార్కి ఉద్యోగాని కోసం, వైశాఖ నుండి అందోని లోన్ క్లియరెన్స్ కోసము, చైతన్యకి బ్రైట్ ఫ్యూచర్ కోసము, వైశాఖ నుండి అందోని అవినాష్ ఫాతిమ వారి దేవుడు అనుగ్రహించాలని, వైశాఖ నుండి కోణ జీవన్ హారిక జ్యోతి మోహన్ వెంకట సాయి దేవ బ్రైట్ ఫ్యూచర్ కోసము, వైశాఖ నుండి జోసఫ్ ప్రేమ్ కుమార్ మంచి ఉద్యోగము, మరియు వైశాఖ నుండి సంధ్యారాణి నానోజీకి ఉద్యోగాని కోసము, వైశాఖ నుండి దీప్తి అజయ్ కుమార్ మంచి ఆరోగ్యాన్ని కోసం, వైశాఖ నుండి విమల రోయ్ అఖిల్ రోయ్ యూఎఫ్ఎల్ ఉద్యోగాని కోసం ప్రార్థన సహాయం అడిగినారు. నల్గొండ నుండి శ్యామల ప్రీతి ఆరోగ్యం స్టాఫ్ నర్సులో ప్రమోషన్ కోసము, నల్గొండ నుండి స్టెల్లా మేరీ ప్రణతి జ్యోతి వారికి ఉద్యోగాని కోసము, నల్గొండ నుండి సుధారాణి దేవానుగ్రహాని కోసము, నల్గొండ నుండి తుమ్మ ఇన్నెఫమ్మ దేవానుగ్రహంతో నింపబడటానికి, నల్గొండ నుండి తుమ్మ ప్రదీప్ రెడ్డి యూఎఫ్ఎల్ ఉద్యోగాని కోసము, నల్గొండ కడవండి తుమ్మ అన్నమేరి ఏలియాఫ్ రెడ్డి వారికి మంచి ఆరోగ్యం కోసము, హైదరాబాద్ నుండి విమల కావ్య నవీన్కి దేవుడు అనుగ్రహించిన గర్భఫలాన్ని కాపాడుకొని ఇంకా అనుగ్రహాన్ని పొందటానికి, నల్గొండ నుండి ఏరవ లూర్దు మేరీ దేవానుగ్రహంతో నింపబడటానికి, నంద్యాల నుండి అరుణ వినయ్ కుమార్కి మంచి మ్యాచింగ్ కోసము, హైదరాబాద్ నుండి సున్నర్ నగర్ ఏరవ శ్రీవమ్మ రవీందర్ రెడ్డి అప్పుబాల విడుదల పొంది, రాజేష్ రెడ్డికి ఉద్యోగాని కోసము, హైదరాబాద్ ఉడుమల మేరీ మాధవి జోజిరెడ్డి బిడల దైవభక్తితో నడవడానికి, హైదరాబాద్ నుండి విజయ జోజిరెడ్డి ప్రణయ్ నిషిల్ ఫ్రాన్సిస్ యూఎఫ్ఎల్ ఉద్యోగము బ్రైట్ ఫ్యూచర్ కోసము, హైదరాబాద్ నుండి విజయ మేరీ ప్రశాంత్ కుమార్ విహారన్ ప్రశీష్ ఫ్రీకి మంచి ఆరోగ్యము ఇన్ఫెక్షన్ నుండి విడుదల పొందటానికి, మరియు హైదరాబాద్ నుండి విజయ నిర్మల జోనెఫ్ కుటుంబాన్ని దేవుడు దిభక్తిగా అనుగ్రహించాలని, హైదరాబాద్ వై మేరీ కోటలోని కేసును తొందర భోగించడానికి, నిజామాబాద్ నుండి అరుణ రాజకుమార్ కిరణ్ కాంచన వారికి ఉద్యోగాని కోసము, నిజామాబాద్ నుండి బెల్లంకొండ వాణి ఋత్విక్ ప్రభద వారికి విఫా కోసము, ఒంగోళ నుండి రాజశేఖర్ ఉద్యోగాని కోసము, ఒంగోళ నుండి ఇస్రాయేల్ మేరీ ఫలోమెన్ బ్రదర్ దేవానుగ్రహంతో దేవి పిలుపులో నిలబడటానికి, ఒంగోళ నుండి లంగడపాటి రమణయ్య దేవానుగ్రహంతో నింపబడటానికి, పిరంగిపోలో నుండి రంజిత్ కుమార్ యూఎఫ్ఎల్ ఉద్యోగాని కోసం,
పెరంగిపురం నుండి అల్లెన్ సుందరమ్మ, సతీష్ రెడ్డి చేసిన సాఫ్ట్వేర్ బిజినెస్లో కష్టం ఎక్కువ రావడానికి ప్రార్థన సహాయం అడిగినారు. అంబా తండ్రి యేసునామములో ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించండి. పరిశుద్ధ రక్తముతో వారందరిని పవిత్రపరచండి. పవిత్ర ఆత్మని వారిపై, వారి సమస్యలపై పంపించి అనుగ్రహించండి. దేవర ప్రసాదం చేత అందడని మరి ఏమవందనము. ప్రభువు మీతోనారు, స్త్రీలలో ఆశీర్వదించబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారు అవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. ఫలమనేసిన గ్రంథం 1:7. దేవుని ఆత్మ ప్రపంచమంతటిని ఆవరించుచున్నది. అది ఈ లోకమంతటిని ఒక్కటిగా ఐక్యపరచుచున్నది. ఆత్మ నరుడు పలుకు ప్రతి పలుకులు ఆత్మకు తెలియను. అబ్బా తండ్రి యేసునామములో ఈ వాక్యమే ఆనంద శక్తితో ప్రార్థన సహాయం అడిగిన ప్రతి ఒక్కరిని ఈ పవిత్ర సన్నిధిలో సమర్పించి ప్రార్థిస్తున్న. భద్రాచలం నుండి చలవండి శ్రీనివాసు దీపిగా ఫైనాన్షియల్ ప్రాబ్లం విడుదల పొందటానికి, భద్రాచలం నుండి సత్యవాణి జయరామ్ మంచి ఆరోగ్యాని కోసము, భద్రాచలం నుండి వై జయ సుధా దేవు అనుగ్రహాని కోసము, బ్రాహ్మణపల్లి నుండి శౌరులు ఆరోగ్య రెడ్డి కుటుంబము దేవుడు అనుగ్రహంతో నింపబడటానికి, హైదరాబాద్ నుండి పుష్ప కుమారి ఫైమన్ కోర్టులోకి తొందర ముగించి అప్పబాధ విడుదల పొందటానికి, హైదరాబాద్ నుండి క్యూన్ స్టేర్ల దేవ అనుగ్రహంతో నింపబడటానికి, హైదరాబాద్ నుండి రాజశేఖర్ మరియ గోరెత్తి కుటుంబాల శాంతి సమాధానం కోసం, హైదరాబాద్ నుండి రాజేష్ కుమార్ చేసిన బిఫిన్స్ దేవుడు అనుగ్రహించాలని, హైదరాబాద్ నుండి రాణి పఫ్ఫల వంశీకి మంచి మ్యాచింగ్ కోసము, హైదరాబాద్ నుండి రత్నకుమారికి ఫ్రీ కన్యా శృతికి దేవానుగ్రహంతో మంచి ఫ్యూచర్ కోసము, హైదరాబాద్ రోజు మంచి ఆరోగ్యం కోసం, హైదరాబాద్ రూబా కాఫీగా ఐఐటి ఎగ్జామ్లో ఉన్నత విజయం పొందడానికి, హైదరాబాద్ రోస్ మేరీ ఫాండ్ ఆఫ్ దేవానుగ్రహంతో నింపబడటానికి, కోణ సీమ రాళ జాని దుర్గాప్రసాద్ కుటుంబము వారిలోనికి దేవాత్మతో పవిత్రాత్మ అభిషేకం నింపబడటానికి, కోనసీమ తాలేపుడి ప్రదీప్ కుమార్ రాళ శ్రీదేవి దేవుని అనుగ్రహంతో ఐక్యం కుటుంబ జీవనం నడిపించే కృప కోసము, హత్వాయి నుండి విజయ్ ప్రణయ్ మిథిల్ దేవానుగ్రహంతో, హత్వాయి నుండి అన్నమ్మ మంచి ఆరోగ్యాన్ని కోసం, హత్వాయి నుండి ఇన్నఫమ్మ కుమారుడికి మంచి ఫ్యూచర్ కోసము, కడప నుండి కె నిర్మలమ్మ, జోజరెడ్డి, పెండారెడ్డి, మేరీ జయంతి, ఆరిది దేవానుగ్రహంతో నింపబడటానికి, మలేషియా నుండి సెబాస్టియన్ ప్రార్థన సహాయం అడిగినారు. హైదరాబాద్ నుండి వెడ్డిల్ని చేసి అందోని బిడ్డలు దేవభక్తితో నడవడానికి, హైదరాబాద్ నుండి వై మేరీ భాస్కర్ రెడ్డి ప్రళయకి ఫ్రీ ఫిట్ దందల్లో ఫ్రీ ఫిట్ పొంది వారికి రిజిస్ట్రేషన్ లాంటి గురించిన ప్రాబ్లం అంతా తొందర ముగించి హౌస్ వార్మింగ్ తొందర నడిపించడానికి ప్రార్థన సహాయం అడిగినారు. హైదరాబాద్ ఏరవ ఆనందరెడ్డి బిఫిన్ఫిలా దేవుడు అనుగ్రహించాలని, హైదరాబాద్ ఏరవ జ్యోతి నిర్మల దేవానుగ్రహంతో నింపబడటానికి, హైదరాబాద్ ఏరవ మాధవి బాల స్నేహారెడ్డి బక్కట్ దేవానుగ్రహంతో నింపబడటానికి, హైదరాబాద్ ఏరవ మారెడ్డి సునీత దేవానుగ్రహాని కోసము, హైదరాబాద్ ఏరవ నిర్మల జ్యోతి గౌతమ్ రెడ్డి అప్పుబాన్ విడుదల వంతి దేవానుగ్రహంతో అనుగ్రహించాలని, హైదరాబాద్ అన్నమ్మ తరుణ్కి యూఎఫ్ఎల్ ఉద్యోగాని కోసం ప్రార్థన సహాయం అడిగినారు. గొల్లమేరి మంచుల అరుణ్ రెడ్డికి మంచి సెటిల్మెంట్ కోసము మంచి మ్యాచింగ్ కోసము, నల్గొండ నుండి మంచుల ప్రదీప్ రెడ్డి వారు కట్టినటువంటి హౌస్ తొందర పూర్తి చేయడానికి, గుండెక్కల నుండి గోవుల అన్నమ్మ మంచి దేవానుగ్రహాని కొరకు, గన్నవరం నుండి గోటపాటి లక్ష్మి, కోటేశ్వరమ్మ, రమేష్ వారికి దేవానుగ్రహంతో నింపబడటానికి, హైదరాబాద్ నుండి గోపకుస్మ కుటుంబము దేవానుగ్రహంతో అనుగ్రహించాలని, హైదరాబాద్ నుండి సౌమ్య, పవాని, వినీష్ రెడ్డి, షౌర్ రెడ్డి మంచి ఆరోగ్యంతో దేవుడు అనుగ్రహించాలని ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మహంబూర్ నగరం నుండి పి అన్నమ్మ దేవానుగ్రహంతో అక్కడ పాడి పంటలు అనుగ్రహించాలని, అధికమైనటువంటి మీద వర్షాన్ని దేవుడు తొలగించి మంచి వాతావరణ కోసము, మడంపల్లి నుండి 50 రూబీ మంచి ఆరోగ్యం కోసము, మడంపల్లి నుండి ప్రకాశమ్మ, సుందర్ రెడ్డి, కాంచన యూఎఫ్ఎల్ దేవుని కోసము, వారి యొక్క ఫాదర్ గారు విదేశంలో సేవ చేస్తున్నాం
దేవుడు అనుగ్రహించాలని. నల్గొండ నుండి జొడ్డు రాణి అభిలాషుడి బాల మరియా తనుజ మరియు మరియం కత్విద దైవానుగ్రహంతో నింపబడటానికి. నల్గొండ నుండి ఫెలిన్ అలోషిఫ్ దేవుడు అనుగ్రహించాలని. నల్గొండ నుండి కుమారెడ్డి రాయపరెడ్డి పుష్ప జయంతి దైవానుగ్రహంతో నింపబడటానికి. నల్గొండ నుండి ఆరోగ్యమేరి సుప్రియ షోరెడ్డి దంపతి దేవుడు అనుగ్రహించి జోన్ ఫకీర్ బ్రైట్ ఫ్యూచర్ కోసం ప్రార్థన సహాయ అడిగినారు. వరంగల్ నుండి జ్యోతి ఇన్నారెడ్డి దీప్తి భారతిని దేవుడు అనుగ్రహించాలని. వరంగల్ నుండి లిల్లిమేరి రత్తిక్ పాలరెడ్డి ఫేదారెడ్డి వారికి మంచి మ్యాచింగ్ ఆఫ్ యూఎఫ్ఎల్ ఉన్నారు. వరంగల్ నుండి మంచుల యూఫినిల్ రెడ్డి అప్పుబద విడుదల పొందటానికి. వరంగల్ నుండి ప్రభాకర్ రెడ్డి రోజా అఖిల్ రెడ్డి దివ్య వారికి బ్రైట్ ఫ్యూచర్ కోసం. వరంగల్ నుండి ఫరీదా సున్నర్ మంచి అలవాటు ఉండే బిడ్డలు దేవభక్తితో నడవడానికి. వరంగల్ నుండి తుమ్మ బాలరెడ్డి మంచి ఆరోగ్యం కోసం. వరంగల్ నుండి తుమ్మ నిర్మల దినేష్ రెడ్డి వారికి ఉన్నటువంటి చదువులో ఉన్నటువంటి భయాన్ని తొలగించడానికి. మరియు వరంగల్ నుండి విజయమోహన్ రెడ్డి బ్రైట్ ఫ్యూచర్ కోసం ప్రార్థన సహాయ అడిగినారు. హైదరాబాద్ నుండి జ్యోతి రవి బిడ్డలుగా నీట్ ఎగ్జామ్ మీద విజయం పొందడానికి. హైదరాబాద్ నుండి కె ఆరోగ్యరెడ్డి శోభారాణి కె జోఫ్నకి బ్రైట్ ఫ్యూచర్ కోసం. హైదరాబాద్ నుండి కవిత శ్రీనివాస్ రెడ్డి తరుణ్ మరియు ధీరజ్ వారికి H1 విఫా కోసము. హైదరాబాద్ నుండి కొమ్మారెడ్డి రోజారెడ్డి అఖిల్ రెడ్డికి ఉద్యోగాని కోసము. హైదరాబాద్ నుండి లూర్దు మేరీ ఫైనాన్షియల్ ప్రాబ్లం విడుదల పొందడానికి. హైదరాబాద్ నుండి లూర్దు రెడ్డి జ్యోతి అప్పు విడుదల పొంది వారి నడిపించిన హాస్టల్ మంచిగా రన్ చేయడానికి. హైదరాబాద్ నుండి మార్గరేట్ మంచి ఆరోగ్యంతో ఉండటానికి. దేవుడు ప్రభు అబ్బా తండ్రి యేసునామములో ఈ బిడ్డలందరినీ అనుగ్రహించండి. పరిచిత రక్తముతో వారందరూ పవిత్రపరచండి. పవిత్ర ఆత్మని వారిపై, వారి సమస్యలపై, వారి కుటుంబానిపై పంపించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరేమ వందనము. ప్రభువు మీతో నారు స్త్రీనాశనముడని వారు మీరే, మీ గర్భవరం యేసు ఆశనముడని వారు అవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ముల వెండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. సొలొమోను గ్రంథం 1:7 దేవుని ఆత్మ ప్రపంచమంతటినీ ఆవరించుచున్నది, అది ఈ లోకమంతటినీ ఒక్కటిగా ఐక్యపరచుచున్నది. నరుడు పలుకు ప్రతి పలుకులు ఆత్మకు తెలియను. బాదండ్రి యేసునామములో ఈ వాక్యమే ఆనంద శక్తితో ప్రార్థన సహాయ అడిగిన ప్రతి ఒక్కరిని ఈ పవిత్ర సన్నిధిలో సమర్పిస్తున్నా. మరియు ముఖ్యంగా గుంటూరు నుండి పూతోట ప్రభాకరరావు శోభరాణి ఆరదికి మంచి ఆరోగ్యం కోసము. గుంటూరు నుండి రాయపరెడ్డి లదా దేవానుగ్రహంతో వచ్చినటువంటి రోగపీడల నుండి విడుదల పొంది. ప్రణీల్ రెడ్డి బిందు ఆ దంపతి దేవుడు అనుగ్రహించాలి. సందీప్ రెడ్డి ఫుర్ది దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటూ. గుంటూరు నుండి శారద దేవానుగ్రహంతో నింపబడటానికి. గుంటూరు నుండి ఫరాజ్ ప్రసాద్ రూపేశ్వరాయణకి పిఆర్ విశ్వకోసము. గుంటూరు నుండి వాఫవి కుమారి కోటల కేసు తొందర ముగించటానికి దేవుడు అనుగ్రహించాలని. గుంటూరు నుండి లిల్లీ టీచర్ మంచి ఆరోగ్యం కోసము. గుంటూరు నుండి మార్నేని ప్రదీప్ రూపా ఆరాధ్య దేవుడు అనుగ్రహించే గర్భఫలాన్ని దేవుడు కాపాడు మంచి ఉద్యోగాని కోసము. గుంటూరు నుండి పి అన్నమ్మ ఫవుడు లఖారి అన్న ట్రీఫా వారికి ఉద్యోగాని కోసం ప్రార్థన సహాయ అడిగినారు. కర్నూలు నుండి నూతనపల్లి జయన్న అన్నమ్మ దేవానుగ్రహంతో నింపబడటానికి. కర్నూలు మిలిటరీ కాలనీలో మరీదాసు సుశీలమ్మ హరిమురళి వారికి బ్రైట్ ఫ్యూచర్ కోసం. కర్నూలు నుండి నూతనపల్లి టి రాజు సౌజన్య సంతాన భాగ్యాని కోసం. ట్రీఫా దేవానుగ్రహంతో ఆత్మతో నింపబడటానికి. ప్రవీణ్ నందిని జయశ్రీ బ్రైట్ ఫ్యూచర్ కోసము. కర్నూలు నుండి డోనిలో ఉన్న శేఖర్ రెడ్డి హుషార్ అని వారికి రావాల్సినటువంటి పైసా అమౌంట్ తొందర తిరిగి పొందటానికి. నాగర్ కర్నూలు బోయపాటి ఆరోగ్యమేరి మంచి ఆరోగ్యం కోసము. కరీంనగర్ అందోని రెడ్డి మంచి ఆరోగ్యాని కోసము ప్రార్థన సహాయ అడిగి ఉన్నారు. అబ్బా తండ్రి యేసునామములో ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించండి. పరిచిత రక్తముతో వారందరినీ కడగండి. పవిత్ర ఆత్మని వారిపై పంపించండి. దేవర ప్రసాదం చేత అందడని మరేమ వందనము. ప్రభువు మీతో నారు స్త్రీనాశనముడిని వారు మీరే, మీ గర్భవరం యేసు ఆశీర్వదించబడిన వారు అవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ముల వెండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. సొలొమోను గ్రంథం 1:7 దేవుని ఆత్మ ప్రపంచమంతటిని
ఆవరించుచున్నది. అది ఈ లోకమంతటిని ఒక్కటిగా ఐక్యపరచుచున్నది. నరుడు పలుకు ప్రతి పలుకులు ఆత్మకు తెలియను. అబ్బా తండ్రి యేసునామములో ఈ వాక్యం యొక్క ఆనంద శక్తితో ప్రార్థన సహాయం అడిగిన ప్రతి ఒక్కరిని ఈ ఆరాధనలు సమర్పిస్తున్నాం. మరి ముఖ్యంగా ప్రకాశం డిస్ట్రిక్ట్ నుండి మేరీ రాణి అనిధికి ఉద్యోగాని కోసము, మరి 2 చింతల నుండి కానుగ మేరీ భవాని మౌనిగా సాహిత్య మనోత్సవ బిడ్డలు దేవు మంచారు ఉద్యోగాని కోసము, 2 చింతల నుండి సునీత అఖిల్ రెడ్డికి ఉద్యోగాని కోసము, రామగుండం నుండి ఏరవ స్వర్ణ టోనీ రెడ్డి సాహిత్య రెడ్డికి విదేశముల ఉద్యోగాని కోసము, మరియు రమంతపురం నుండి అల్లెన్ రాణి జూలియన్ రెడ్డి రమ్య కుటుంబాని కోసము, మరియు శంషాబాద్ నుండి శిలివారెడ్డి నిర్మల సౌమ్యకరణారెడ్డి దంపతులు అనుగ్రహించాలని, మరియు సంపత్ కుమార్కి మంచి మ్యాచింగ్ కోసము ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. విజయవాడ నుండి కుక్కపల్లి సురేష్ బాబు ఉద్యోగాని కోసము, విజయవాడ నుండి ప్రభారాణి ఆరోగ్యముకి ఇంటర్షిప్లు ఉన్నది విజయం పొందడానికి, కానడ నుండి శేషిబాబు చేసిన బిఫిన్స్ అనుగ్రహించాలని, కానడ నుండి ప్రణతి అన్వేషరెడ్డి దేవుడు నిండా అనుగ్రహించాలని, కానడ నుండి జోసఫ్ దివ్య దంపతుల్ని సంతాన భాగ్యముతో దేవుడు అనుగ్రహించాలని, శ్రీకాకుళం నుండి విమల కుమారి దేవానుగ్రహముతో నింపబడటానికి, శ్రీకాకుళం జీవన రత్న ఎలిజబెత్ వారిని దేవుడు అనుగ్రహించాలని, నల్గొండ నుండి చిన్నమ్మ ప్రబలికి గవర్నమెంట్ ఉద్యోగం ప్రదీప్ పేద కుటుంబాన్ని అనుగ్రహించాలని, నల్గొండ నుండి కరుణాశ్రీ నీట్ ఎగ్జామ్ని ఉన్నత విజయం పొందడానికి, నల్గొండ నుండి మేరీ స్టెల్లా ప్రశాంత్ శౌరి సాగర్ వారికి ఉద్యోగాని కోసము, నల్గొండ నుండి మిథున్ ప్రియాంక దంపతుని దేవుడు అనుగ్రహించాలని, నల్గొండ నుండి ప్రీతం రెడ్డి సింధు విశ్వ కోసము, నల్గొండ ప్రేమ్ సాగర్ ఉద్యోగాని కోసము, నల్గొండ నుండి పుట్టి శాంతమ్మ మంచి ఆరోగ్యం కోసం, నల్గొండ నుండి సాగరిగా బ్రైట్ ఫ్యూచర్ కోసం, నల్గొండ నుండి సందీప్ కుమార్ కిడ్నీ రోమని విడుదల పొందడానికి, నల్గొండ నుండి శిలివమ్మ మంచి ఆరోగ్యం కోసము ప్రార్థన సహాయం అడిగినారు. వరంగల్ నుండి శోభారాణి సుందర్ రెడ్డి మంచి అలవాటు ఉండటానికి, నల్గొండ నుండి సింగరాయి విజయ మోహన్ రెడ్డి కుటుంబాన్ని దేవుడు అనుగ్రహించాలని, జంగమ నుండి ఆరోగ్యమ్మ దా కుమారుడుకు మంచి భవిష్యత్తు కోసం, అఖిల్కి మంచి మ్యాచింగ్ కోసం, అందోణి రెడ్డి లోరుదు మేరీ దేవుడు అనుగ్రహించాలని, అరుణ కాఫు ఆరోగ్యరెడ్డి అనుదయ రెడ్డి అభిలాష్ రెడ్డి ఉద్యోగాని కోసం, భారతి సుజిత సంతాన భాగ్యాని కోసం, భవానీ గురువారెడ్డి అప్పబాన్ విడుదల పొందుట, దిలీప్ అన్వేషరెడ్డి దేవానుగ్రహాని కోసము ప్రార్థన సహాయం అడిగినారు. హైదరాబాద్ నుండి అన్య మేరీ వినీకి విశ్వ కోసము, హైదరాబాద్ నుండి అశోక్ రెడ్డి స్వప్న దేవానుగ్రహంతో నింపబడటానికి, హైదరాబాద్ నుండి బాల స్పందన ప్రదీప్ రెడ్డి వారికి తొందర ఇంటర్వ్యూలో విజయం పొందటానికి, హైదరాబాద్ నుండి ప్రసీత దేవానుగ్రహాని కోసము, మరి చిన్నపరెడ్డి చెడు అలవాటు నుండి విడుదల పొంది జ్ఞానప్రకాశం మంచి మ్యాచింగ్ కోసము, హైదరాబాద్ నుండి ఫాతిమా దేవానుగ్రహాని కోసం, హైదరాబాద్ నుండి జి లూర్దు మేరీ అందోణ రెడ్డి పీటర్ ఉయోఫులు ఉద్యోగాని కోసము ప్రార్థన సహాయం అడిగినారు. ఈదర్ నుండి సౌజన్య కుటుంబాన్ని దేవుడు అనుగ్రహించాలని, హింజల నుండి అన్వేషు సుస్మిత దంపతిని దేవుడు అనుగ్రహించాలని, హింజాల నుండి జోసఫ్ మేరీ విన్సెంట్కి మంచి ఆరోగ్యాని కోసము, గాగిలాపూర్ నుండి తిరుమల జ్యోతి ప్రశాంత్ రెడ్డి రిత్తిక్ 10వ తరగతిలో ఉన్నత విజయం పొందటానికి, తిరుమల నుండి సింధు చందన్ రెడ్డి లయోన్ ఆయుష్ను దేవుడు అనుగ్రహించాలని, గాగిలాపూర్ నుండి పోతిరెడ్డి శ్రావణ్ రావు జోసఫ్ శౌరెడ్డిని పిఆర్ విశ్వ మంచి మ్యాచింగ్ కోసం ప్రార్థన సహాయం అడిగినారు. దుబాయ్ నుండి ఫేదా లూర్దు రూయిన్ ఈవెన్ వారి నడిపించిన కంపెనీని దేవుడు అనుగ్రహించాలని, దుబాయ్ జార్జ్ శ్రావణి వారికి ఉద్యోగాని కోసము, ఈస్ట్ గోదావరి నుండి అమలాపురం గుమ్మల లూర్దు వారిని దేవుడు అనుగ్రహించాలని, ఈదర్ నుండి బాలకోట మంచి ఆరోగ్యం కోసం, ఈదర్ నుండి గోళ జ్యోతి కీర్తి థామస్ జోఫ్న తంబిని దేవుడు అనుగ్రహించాలని, గోరమంచి వినోదిని దేవుడు అనుగ్రహించాలని, అబ్బా తండ్రి యేసునామములో ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించండి. పరిశుద్ధ రక్తముతో వారందరినీ పవిత్రపరచండి. పవిత్ర ఆత్మని వారిపై పంపించి వారిని అనుగ్రహించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో నారు, స్త్రీని ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముగా యేసు ఆశీర్వదింపబడిన వారవునే.
పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమేండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. ఫలోమని యేసునాని గ్రంథం 1:7 దేవుని ఆత్మ ప్రపంచమంతటిని ఆవరించుచున్నది, అది ఈ లోకమంతటిని ఒక్కటిగా ఐక్యపరచుచున్నది. నరుడు పలుకు ప్రతి పలుకులు ఆత్మకు తెలియను. అబ్బా తండ్రి యేసునామములో ఈ వాక్యం ఆనంద శక్తితో ప్రార్థన సహాయం అడిగిన ప్రతి ఒక్కరిని ఈ ఆరాధనలను సమర్పిస్తున్నాం. మరీ ముఖ్యంగా సిఎఫ్ఏ కాంగ్రిగేషన్లో అనారోగ్యంతో అమ్మగారులు ప్రార్థన సహాయం అడిగినారు. ముఖ్యముగా సిస్టర్ ఫాతిమా, సిస్టర్ మరియా సుందరి, సిస్టర్ జోజీ, సిస్టర్ విజయలక్ష్మి, సిస్టర్ ఇన్ఫినిటీ, సిస్టర్ జ్యోతి, వారికి మంచి ఆరోగ్యాన్ని కోసము సిఎఫ్ఏ హైదరాబాద్ కాంగ్రిగేషన్ సుపీరియర్ జనరల్ అయినటువంటి సిస్టర్ వడ్డీ జవమాల, వారి యొక్క కౌన్సిలర్స్ ప్రార్థన సహాయం అడిగినారు. సిఎఫ్ఏ కాంగ్రిగేషన్ గుంటూరు ప్రొవిన్స్కి చెందినటువంటి ప్రొవిన్షియల్ అమ్మగారు అయినటువంటి శౌర్యులమ్మ గారు, వారి యొక్క కౌన్సిల్ అమ్మగారులు కూడా ప్రార్థన సహాయం అడిగినారు. ఢిల్లీ నుండి జ్యోతి చేసిన బిఫిన్స్ మంచిగా జరపడానికి, తాలే చెరువు నుండి తుమ్మ మర్రెడ్డి పరిణది ఫైనాన్షియల్ ప్రాబ్లం విడుదల పొందడానికి, తాడేపల్లిలో పద్మావతి, షర్మిల మేరీ మంచి ఆరోగ్యాన్ని కోసము, తాడేపల్లిలో ప్రమీల దేవుడు అనుగ్రహించాలని, తాలే చెరువు నుండి సుందరి ఇన్నయ్య రెడ్డి దేవుడు అనుగ్రహాన్ని కోసము, తిమ్మాపూర్ తేజారెడ్డి రమ్య దేవుడు అనుగ్రహించాలని, తణుకు నుండి విశ్వరావు అరుణ్ మేరీ దేవుడు అనుగ్రహించాలని, తణుకు నుండి శశిబాబు నిర్మలాదేవి దేవు అనుగ్రహించాలని, తణుకు నుండి ఇన్నమ్మ దేవు అనుగ్రహంతో నింపబడటానికి, తిరుపతి నుండి అనిత బిడ్డలకు మంచి ఆరోగ్యానికి ఉద్యోగాని కోసము, హైదరాబాద్ నుండి ఏరవ శౌరెడ్డి నిఘారిగా మంచి ఉద్యోగాని కోసము, మరియు చర్చర్ల నుండి లలిత అప్పు విడుదల పొందటానికి, దందు అందోనమ్మ కర్నూలు నుండి మంచి ఆరోగ్యానికి మంచి దేవానుగ్రహాని కోసము, కొల్లపల్లి శైలజ వారు నాటినటువంటి పైరబండ దేవుడు నిండుగా అనుగ్రహించాలని, ఖమ్మం నుండి రమాదేవి కుటుంబంలో శాంతి సమాధానంతో ఆత్మతో నింపబడటానికి, ఖమ్మం నుండి పద్మ మంచి ఆరోగ్యాని కోసము, ఖమ్మం నుండి బాటగిరి నాగమణి ప్రసాదర విజయ రోఫ్లీ దేవానుగ్రహాని కోసము, ఖమ్మం నుండి భార్గవరెడ్డి శైలజ మంచి ఆరోగ్యాని కోసము, హైదరాబాద్ నుండి గొల్లమేరి దినేష్ రెడ్డి మంచి మ్యాచింగ్ కోసం, గొల్లమేరి పౌలీనా మంచి బ్రైట్ ఫ్యూచర్ కోసం, హైదరాబాద్ నుండి గొరండెల్ల విజయ నిర్మల ఉద్యోగాని కోసము, హృదయరాజు మంచి ఆరోగ్యాని కోసము, ఇన్నయ్య లోకేష్ తమ్మికి బ్రైట్ ఫ్యూచర్ కోసము, జైల్పూర్ రెడ్డి హైదరాబాద్ నుండి దేవానుగ్రహాని కోసము, హైదరాబాద్ జోఫ్ మేరీ మరియదాస్ రెడ్డి అఖిల్ రెడ్డికి బ్రైట్ ఫ్యూచర్ కోసము మంచి మ్యాచింగ్ కోసము, హైదరాబాద్ జ్యోతి సురేష్ దేవానుగ్రహంతో నింపబడటానికి, హైదరాబాద్ జ్యోతి జోసఫ్ రెడ్డి, సునీల్ రెడ్డి యువసేలు ఉద్యోగాని కోసము, మనీష్ రెడ్డి దేవసేవ చేయటానికి పవిత్ర ఆత్మ నింపబడటానికి, ఖమ్మం నుండి బాలరాజు సౌజన్య దేవానుగ్రహంతో నింపబడటానికి, ఖమ్మం నుండి టిఆర్ బాలరెడ్డి శాంతి మంచి ఆరోగ్యాని కోసం, ఖమ్మం నుండి దానిపని ప్రకాశ్ ఫాతిమా సింధు వారికి దేవానుగ్రహాని కోసం, కర్నూలు నుండి వి జనయిత, పి ఆనంద్ బాబు, వి షారముల దేవానుగ్రహంతో నింపబడడానికి, కర్నూలు నుండి జయన్న చేసిన సేవలో దేవుడు అనుగ్రహించాలని, కర్నూలు నుండి మిలిటరీ కాలనీలో సెంట్ బ్రిజిట్ కాన్వెంట్లో అమ్మగారులందరూ ప్రార్థన సహాయం అడిగినారు. కర్నూలు నుండి నూతనపల్లి అందోని మార్తమ్మ బిడ్డలు దేవానుగ్రహంతో దేవభక్తితో నడవడానికి, కర్నూలు జయన్న దయాగర్ అనిత వారు దేవభక్తితో నడవడానికి, గాగిలపూర్ నుండి థామస్ నియమ చేసిన బిఫెన్స్ మంచిగా జరగటానికి, గాగిలపూర్ నుండి లిల్లీ మేరీ కుమారుడికి పిఆర్ విశ్వ కోసము, గాగిలపూర్ వై అన్నా మేరీ దేవానుగ్రహాని కోసం, గాగిలపూర్ ఫెలస్టీన్ అప్పు విడుదల పొంది దినేష్ రెడ్డి మంచి మ్యాచింగ్ కోసం, గుంటూరు మల్లవరపు అమల్ రాజు రాహుల్ తేజకి పవిత్రాత్మ అభిషేకం నింపబడటానికి, గుంటూరు నుండి కాదరి జీసస్ దేవారెడ్డి యూఎఫ్ఎల్ ఉద్యోగాని కోసము, గుంటూరు నుండి లూర్దు మేరీ యూఎఫ్ఎల్ ఉద్యోగాని కోసము ప్రార్థన సహాయం అడిగినారు. అబ్బా తండ్రి యేసు నామములో ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించండి, పరిశుద్ధ రక్తముతో వారందరూ పవిత్రపరచండి, పవిత్రాత్మని వారిపై పంపించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము, ప్రభువు మీతో నారు ఆశితముడిన వారు మీరి, మీ గర్భఫలము యేసు ఆశితముడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత,
పాపాత్ములమేండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అబ్బా తండ్రి, అబ్బా తండ్రి, యేసు నామములో యేసు నామములో వీరందరినీ వీరందరినీ ఈ పవిత్ర సన్నిధిలో నీ పవిత్ర సన్నిధిలో సమర్పించి ప్రార్థిస్తున్నాము. అనుగ్రహించండి, అనుగ్రహించండి, దీవించండి. దీవించండి. అబ్బా తండ్రి, అబ్బా తండ్రి, కమెంట్స్ ద్వారా కమెంట్స్ ద్వారా ప్రార్థన సహాయం అడిగిన ప్రార్థన సహాయం ప్రతి అడిగిన ఒక్కరిని ప్రతి ఒక్కరిని ఈ పవిత్ర సన్నిధిలో ఈ పవిత్ర సన్నిధిలో సమర్పిస్తున్నాము. సమర్పిస్తున్నాము. వారందరినీ వారందరినీ అనుగ్రహించండి. అనుగ్రహించండి. హల్లెలూయా. హల్లెలూయా. నా కృపా ప్రాతకాలు సూర్యుని వల్ల నీపై ప్రకాశించును, నీ గాయముల త్వరగా మానును, నీ పుణ్యమ మీకు ముందుగా నడచును, నా సాన్నిధ్యము వెను వెంటే వచ్చును. బాదండ్రి యేసునామములో ఈ వాక్యమే ఆనంద శక్తితో కమెంట్స్ ద్వారా ప్రార్థన సహాయం అడిగిన ప్రతి ఒక్కరిని సమర్పిస్తున్న సుందర్ రెడ్డి కుటుంబాన్ని, మరియు మారం రెడ్డి సుజాత కుటుంబాన్ని, మరియు టోన్ఫోన్ పిన్ హీరోయ్ కుటుంబాన్ని, సుశీల కుటుంబాన్ని, పొనుగుమాటి అజయ్ కుమార్ కుటుంబాన్ని బ్రైట్ ఫ్యూచర్ కోసము, మరియు రాడం జోజిరెడ్డి కుటుంబాన్ని, మరియు కనక భట్టుల శ్యామల డిఎఫ్సి జోబు కోసం ప్రార్థన సహాయం అడిగినారు. బట్టి షౌరులు హైదరాబాద్ నుండి ప్రార్థన సహాయం అడిగినారు. పి చందన మంచి ఆరోగ్యం కోసం, యు సునీత రెడ్డి కుటుంబము ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. బయోపాటి త్రేఫా రాజేష్ మంచి ఆరోగ్యం కోసము, మరియు గొల్లమేరి ప్రకాష్ కుటుంబముల శాంతి సమాధానముతో ఐక్యమతో ఉండటానికి, ఫాలిబండల శైలజ రెడ్డి కుటుంబము ప్రార్థన సహాయం అడిగినారు. శిలివం చౌదరి కుటుంబము ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. అనిల్ రెడ్డి కుటుంబం ప్రార్థన సహాయం అడిగినారు. పుట్టి బాల త్రేఫా కుటుంబము ప్రార్థన సహాయం అడిగినారు. మరియు ప్రార్థన సహాయం అడిగినటువంటి పొనుగు పెండల జ్యోతి బిడలకి ఉద్యోగాని కోసము, జయశ్రీ బిడలకి ఉద్యోగము, మరియు మేరీ లక్ష్మి మంచి ఆరోగ్యం కోసము, సండి ఫురాజు దైవానుగ్రహం కోసము, మరి నాగలక్ష్మి విహెచ్ వినయ్ విశ్వ కోసము, గోవిందరావు మంచి ఆరోగ్యం కోసం, సింధు రాగేష్ కుమార్ అప్పుబాధ విడుదల పొందడానికి, సౌమ్య ప్రశాంత్ కుమార్ మంచి మ్యాచింగ్ కోసము, స్ఫూర్తి విశ్వ మరియు మంచి మ్యాచింగ్, మరియు ప్రార్థన సహాయం అడిగినటువంటి సునీతారెడ్డి రక్షిత్ రెడ్డికి దైవానుగ్రహంతో నింపబడటానికి, తిప్పారెడ్డి కళ్యాణి వి శ్రీకాంత్ ఉద్యోగాని కోసము, తుమ్మా దివ్యారెడ్డి క్రాంతి జెఫ్ఫికా జైఫన్ వారి దైవానుగ్రహం కోసం, వరప్రసాదరావు మంచి ఆరోగ్యము, వై దిలీప్ ప్రశాంత్ యుఎఫ్ఎల్ ఉద్యోగాని కోసము, రత్నమేరి బాల సాహిత్యం బ్రైట్ ఫ్యూచర్ కోసము, కాంసు విజయమోహన్ కుటుంబము శాంతి సమాధానం కోసము, మీ ఎం లక్ష్మి మరియా బాను తరుణ్ కుమార్ మంచి మంచి ఉద్యోగము, మల్లవరపు జోసఫ్ బాధ విడుదల పొందడానికి, మరియా కావ్య జోసఫ్ రెడ్డి సంతాన భాగ్యాని కోసము, మెట్టు ప్రదీప్ మంచి ఆరోగ్యము, మెట్టు ప్రియాంక ఉద్యోగము, ప్రవీణ్ ప్రణది మంచి మ్యాచింగ్, పాస్టర్ సామూల రాణి కుటుంబముల శాంతి సమాధానం ఒక్కటిగా మారటానికి, డొండేటి విజయ భాస్కర్ రెడ్డి మరి ఎలిజబెత్ నోయల్కి ఉద్యోగాని కోసము, వి మనోజ్ రెడ్డి రమ్య కుటుంబ శాంతి సమాధానం, హేతు కుమారు ఎఫ్ఎల్ ఉద్యోగాని కోసము, జెండ జ్యోతి ఏరవ శౌరెడ్డి మంచి ఆరోగ్యాని కోసము, మరియు కార్తీ లక్ష్మి ఆనందరావు ఒక మంచి ఆరోగ్యాని కోసము ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. అబ్బా తండ్రి యేసు నామములో ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించండి. పరిశుద్ధ రక్తముతో వారందరూ పవిత్రపరచండి. పవిత్ర ఆత్మని వారిపై పంపించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరి ఏమవందనము ప్రభువు మీతో ఉన్నారు. స్త్రీను వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమేండు మా కొరకు ఇప్పుడేను మా మరణ సమయమందును ప్రార్థించండి. అబ్బా తండ్రి యేసు నామములో యేసు నామములో ఇప్పటి వరకు ఈ ఆరాధనలో మేము సమర్పించిన ప్రతి ఒక్కరిని అనుగ్రహించండి. వారి కుటుంబాన్ని అనుగ్రహించండి. వారి సమస్యలపై పవిత్రాత్మను పంపించి వారందరినీ నూతన బలాన్ని, నూతన హృదయాన్ని, నూతన శక్తి
అనుగ్రహించి అనుగ్రహించి దీవించండి. దీవించండి. హల్లెలూయా. హల్లెలూయా. అబ్బా తండ్రి, అబ్బా తండ్రి, యేసు నామములో యేసు నామములో వారందరినీ అమ్మ మరియమ్మ గారి యొక్క అమ్మ మరియమ్మ గారి యొక్క విమల హృదయములోని సమర్పిస్తూ ప్రార్థిస్తున్నాము. దైవజనని దేవజనని, పరిశుద్ధ కన్యా మరియమ్మ, పరిశుద్ధ కన్యా మా మరియమ్మ, తల్లి, మా తల్లి, మేము, మా కుటుంబము, మా కుటుంబము, మా సంఘము, మా సంఘము, మిమ్ము, మిమ్ము, సమస్త లోకానికి తల్లిగాను, రాజ్ఞిగాను, రాజ్ఞిగాను, యేసు ప్రభు యేసు ప్రభు మరియు సకల సకల మోక్షవాసుల మోక్షవాసుల సమక్షములో మిమ్ము మిమ్ము ప్రకటించుచున్నాము. సాతాను సాతాను వాని సకల క్రియలను ఆకర్షణలను వదిలివేస్తామని మీకు మాట మీకు మాట ఇచ్చుచున్నాము. ఇచ్చుచున్నాము. మా జీవితములో ప్రదక్షిణము ప్రదక్షిణము మా మా శిలువను ఎత్తుకొని యేసు ప్రభువును వెంబడించి ఇక మీదట మీదట ఆయనకు మరియంద నమ్మకస్థలముగా నమ్మకస్థలముగా ఉండుటకు మమ్మలను మమ్మలను మా కుటుంబాలను సంపూర్ణముగా సంపూర్ణముగా అమ్మ మరియా అమ్మ మరియా మీకు మీకు ప్రతిష్ఠించుచున్నాము. ప్రదర్శించున్నాము. ఓ ప్రభువా, ఓ ప్రభువా, ఆ దేవదూతలు ఆ దేవదూతలు ఒకరితోడొకరు ఒకరితోడొకరు సర్వశక్తివంతుడైన ప్రభువు, సర్వశక్తిమంతుడైన ప్రభు, పవిత్రుడు 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 పవిత్రుడు, లోకమందాదని మహిమతో నిండి ఉన్నది లోకమంతా అతని మహిమతో నిండి అని ఉన్నది ఎలుగెత్తి పలుకుచున్నది. అని ఎలుగెత్తి ఈ పలుకుచున్నది. వాక్యం యొక్క ఈ వాక్యం యొక్క అనంత శక్తితో అనంత శక్తితో మేము ప్రార్థిస్తున్నాము. మేము ప్రార్థిస్తున్నాము. మా దేశము పైన, మా దేశము పైన, లోకమంతటి పైన, లోకమంతటి మా పైన, కుటుంబాల పైన, మా కుటుంబాల మా పైన, మనవలన్నిటిపై మా మనవలన్నిటిపై మీ కరుణను మీ కరుణను అనుగ్రహించండి. అనుగ్రహించండి. సాతాను సాతాను వాని మాయాపూరిత ఉద్దేశముల వాని నుండి మాయాబద్ధ ఉద్దేశముల నుండి మమ్ము కాపాడండి. కాపాడండి. మా ఆత్మ మా శరీరములను, ఆత్మ మా శరీరములను, మనస్సులను, మా మా మనస్సులను, సమస్తమును మా మీకు సమస్తమును సమర్పించుచున్నాము. మీకు సమర్పించుచున్నాము. మాకున్న సమస్తముపై మాకున్న మీకు సమస్తముపై సంపూర్ణ అధికారమును మీకు సంపూర్ణ అధికారమును ప్రకటించుచున్నాము. ప్రకటించుచున్నాము. మా నిదర్శన విషయములో మా నిదర్శన మాకు విషయములో తోడై ఉండండి తల్లి. మాకు తోడై ఉండండి తల్లి. ఆమేన్. ఆమేన్. పరలోకమందున మా యొక్క తండ్రి, మీ నామం పూజ్యముడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరట్లో భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా ఆయనము మాకు నేటికి అనుగ్రహించండి. మా యొక్క అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్మల్ని శోధన యందు ప్రవేశమందుగా కీలుండి రక్షించండి. ఆమేన్. డివైన్ ధ్యాన కేంద్రం ఇప్పటి వరకు వడకమ్మల వచ్చి వెళ్ళినటువంటి ప్రతి కుటుంబాన్ని, ప్రతి ఒక్కరిని, ఇంకా రానున్న వారందరినీ సమర్పించి దేవర ప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము. ప్రభువు మీతో నారు, స్త్రీల ఆశీర్వదించిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదించబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ, సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమేండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. అమ్మ తల్లి, ప్రభువా, ఆ మీద వర్షము వలన పైరు పంటలు నాశనమై చాలా నష్టం మోసినటువంటి ఆంధ్ర తెలంగాణ రాష్ట్రంలో రైతులందరినీ అనుగ్రహించండి ప్రభు. అలానే అమితమైనటువంటి వర్షాన్ని తొలగించి వారికి మంచి వాతావరణాన్ని అనుగ్రహించి ప్రతి ఒక్క కుటుంబాన్ని క్షేమముగా నడిపించి దైవభక్తితో నడిపించే వరము దయచేయమని దేవర ప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము. ప్రభువు మీతో నారు, స్త్రీల ఆశీర్వదించిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదించబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ, సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమేండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. ప్రభువైన దేవ, అమ్మ మరియమ్మ గారి యొక్క విమల హృదయం ద్వారా మేము ప్రార్థిస్తున్న అప్పు బాధలను వారు, సంతానం లేని దంపతులను, అలానే ప్రభు అక్కడే ఇప్పటి వరకు ఉద్యోగం లేని వాళ్ళు, మరియు మంచి మ్యాచింగ్ దొరకలేక బాధపడుతున్నటువంటి యువకులను, అలానే విదేశ రాజ్యములు వెళ్ళటానికి ఆటంకంగా ఉన్నటువంటి వారు, ల్యాండ్ ప్రాబ్లమై విడుదల పొందటానికి వాడు, ప్రభా పైసా శక్తికి లోనై చెడు అలవాటుకి లోనైనటువంటి వారు, కుటుంబంలో శాంతి లేక సమాధానం లేక ఎప్పుడూ గొడవలు ఉన్నటువంటి దంపతులందరినీ ఈ ఆరాధనలు సమర్పిస్తున్న వారందరిపై కనిగిరించి నూతన శక్తిని దయచేయమని దేవర ప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము. ప్రభువు మీతో నారు, స్త్రీల ఆశీర్వదించిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదించబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ, సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమేండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము స్తోత్రము కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, ఈ ఆరాధనలో పాల్గొన్న మనల్ని అందరినీ దేవుడు నిండు అనుగ్రహించి ఇంకా రానున్న కాలంలో కూడా ప్రభు నిండు అనుగ్రహించాలని మన కోరికలన్నింటినీ, కుటుంబాన్ని, బిడ్డలందరినీ ఈ ఆరాధన ఆశీర్వాద సమయంలో సమర్పించి ఆ దేవుని కరుణ కోసం ప్రార్థిస్తాం.
పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమున సదాకాలము ఆరాధన స్తుతియు స్తోత్రములు నమస్కారము కలుగునుగాక. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును మరెప్పుడును సదాకాలము కలుగునుగాక. సదాకాలము కలుగునుగాక. సదాకాలము కలుగునుగాక. హల్లెలూయా 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 హల్లెలూయా. అడుగగమునుపే మా అవసరములు అన్నీ అర్థమాయ నీకు అనురాగాల మాత. పిలువగమునుపే మా ప్రార్థనలన్నిటినీ ఆలదించినావే అపురూపాల మాత. మా క్రైస్తవుల సహాయమాత. శరణం శరణం మా సహాయమాత. శరణం శరణం మా క్రైస్తవుల మాత. అడుగగమునుపే మా అవసరములు అన్నీ అర్థమాయ నీకు అనురాగాల మాత. నిలువగమునుపే మా ప్రార్థనలన్నిటినీ ఆలదించినావే అపురూపాల మాత.